హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని గద్య భాగంలో 5వ పాఠము అయిన తెలంగాణ జాతీయాలు అనే గద్య పాఠ్యభాగం గురించి తెలుసుకుందామా మరి? లొల్లిలో లొల్లి అనే జాతీయం గురించి తెలుసుకుందాం. మొదటిసారిగా లొల్లి అనే మాటను ప్రజలు రోజూ తరచుగా వాడుతూ ఉంటారు. ఈ లొల్లి అనే మాటను గలాబా, రభస, అల్లరి, గడబిడ, సందడి అనే అర్థంలోనే ప్రజలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ లొల్లికి నిఘంటువులు వేరే అర్థాలు ఇచ్చాయి. లొల్లి చేయకండి అని, అల్లరికి బదులుగా ఈ లొల్లి అనే మాటను ఎక్కువగా వాడుతారు. శాసనసభలో మొన్న పెద్ద లొల్లి జరిగిందని గలాబా అనే అర్థంలో నేడు దీన్ని వాడుతున్నారు. లొల్లిలో మల్లిగాని పెళ్ళి అనే ఒక సామెత ఉంది. తమ ఇంట్లో వివాహం ఉంది, దానితో తమ ఇంటి బీద పాలేరు మల్లిగాడి పెళ్ళి కూడా అయ్యిందనిపించారన్న మాట. లొల్లిలో లొల్లి అనేది పనిలో పని అనేదానికి సమానంగా ఉంటుంది. చిన్నదాని పురుడు, పిల్లవాడి తల వెంట్రుకలు రెండు లొల్లిలో లొల్లి వెళ్ళిపోవాలని ఒకేసారి పెట్టుకున్నాము అనే మాటలో ఈ జాతీయ భావం ధ్వనిస్తుంది. రెండవ జాతీయం గురించి తెలుసుకుందామా మరి? గద్ద తన్నుకుపోయినట్లు. ఏమాత్రం సందు దొరికినా తల్లికి దూరంగా ఉన్న గద్ద గాలి వేగంతో వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. బస్సు, రైలు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతూ ఉంటారు. హఠాత్తుగా మరణం సంభవిస్తే ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవడంతో దానిని పోల్చుకుంటారు. రోగం వల్ల, ముసలితనం వల్ల చనిపోతే అంత బాధగా ఉండదు. అదే ప్రమాదంలో మరణం సంభవిస్తే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. గంట కింద బజారుకు ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లవాడు గద్ద తన్నుకుపోయినట్లు బస్సు కింద పడి చనిపోయాడు అనడంలో ఈ జాతీయం వాడబడుతుంది. జాతీయము చుక్క తెగిపడ్డట్లు. ఆకాశం నుండి అప్పుడప్పుడు హఠాత్తుగా ఉల్కలు వాతావరణంలోకి రాలిపడుతూ ఉంటాయి. నుండి ఉల్కలు భూ వాతావరణంలో ప్రవేశించడం వల్ల అవి మండిపోతాయి. దీన్ని మనం దూరం నుంచి చూస్తే ఆకాశం నుండి నక్షత్రం రాలి భూమి మీద పడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీన్ని పల్లెవారి భాషలో చుక్క తెగిపడడం అని అంటారు. మనం ఊహించని అతిథి కానీ, వ్యక్తి కానీ అకస్మాత్తుగా మన వద్దకు వస్తే చుక్క తెగిపడ్డట్లు వచ్చావు ఏమిటి అని అడుగుతాము. ఆకాశం నుండి ఎప్పుడు చుక్క తెగిపడుతుందో చెప్పలేము. దానికి కాల నిర్ణయం ఉండదు. అలాగే ఊహించకుండా వచ్చిన వ్యక్తుల ఆకస్మిక రాకను చుక్క తెగిపడినట్లుగా చెబుతారు. ఉదాహరణకు, నా మిత్రుడు చుక్క తెగిపడ్డట్టుగా నిన్న మా ఇంటికి వచ్చాడు. 4వ జాతీయం ఊరుగొడ్డు పోలేదు. ఊరిలో ఎక్కడో ఒకచోట దొరక్కుండా పోదు అని ఈ సామెతకు అర్థం. ఒక వ్యక్తి దగ్గర, ఒకరి ఇంట్లో మనకు కావలసిన వస్తువు దొరకకపోవచ్చు, కానీ ఊరిలో ఎవరో ఒకరి ఇంట్లో ఆ వస్తువు తప్పకుండా దొరుకుతుందని దీని భావం. గొడ్డుపోవడం అంటే అలభ్యం అని అర్థం. ఊరిలో ఎన్నో ఇళ్ళు ఉంటాయి. ఒక వస్తువు ఒకరి దగ్గర దొరకకపోతే మరొకరి దగ్గర దొరకవచ్చు. ఉదాహరణకు, అయ్యో నీవు ఇయ్యకపోతే మానేయ్, ఊరు గొడ్డుపోయిందా, ఎవరో ఒకరు ఇస్తారు అనడంలో ఈ జాతీయం వాడబడుతుంది. రామచక్కని అనే జాతీయం గురించి తెలుసుకుందామా మరి? చక్కదనం అంటే అందం. శ్రీరాముడు గొప్ప అందగాడని తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి, అందానికి, నాణ్యతకు ఇలా అనేక సందర్భాల్లో రామచక్కని పదబంధం వాడుకలో ఉంది. ఉదాహరణకు, రామచక్కని పిల్ల అది దాని గురించి తెలుసుకోనవసరం లేదు. రంగయ్య రామచక్కని మనిషి. తాత జాగీరు.
తాత జాగీరు అంటే కష్టపడి సంపాదించని సంపద అని అర్థం. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి అన్నమాట. నైజాం ప్రభువులు తమ అధికారాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాట్లు చేశారు. పటేలు, మాలీ పటేలు, కోత్వాలు పనులు కూడా అనువంశికంగానే సంక్రమించేవి. ఈ పనికి వారికి పెద్దగా జీతాలు ఏమీ ఉండేవి కావు. వారు ప్రజల నుండి ఎంత దోచుకున్నా సరే వారు మాత్రం నవాబుకు రావలసిన మొత్తం ముట్ట చెప్పాలి. ఈ విధంగా జమీందారులు, జాగీర్దారులు, మక్తాదారులు ఉండేవారు. జమీందారులకు గ్రామాలలో వేలాది ఎకరాల భూమి ఉండేది. ఆ గ్రామము అంతా మక్తాదారులే. మక్తాదారు ప్రజల నుండి ఎంత వసూలు చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వానికి ఇవ్వవలసిన కప్పం కడితే చాలు. జాగీర్దారు కొన్ని గ్రామాలకు పెద్ద. జాగీర్దారు రాజుకు కొంత కప్పం చెల్లించి గ్రామాలలో పన్నులు అన్నీ తానే తినేవాడు. రాజుకు ప్రజల కష్టంతో పనిలేదు. తాత జాగీరును మనుమడు అనుభవిస్తున్నాడు. శ్రమ పడవలసిన పని లేదు. ఈ విధంగా ఎవరైనా ఇచ్ఛారాజ్యంగా ప్రవర్తించి అంతా తానే అన్నట్లు ప్రవర్తిస్తే ఇదేమన్నా నీ తాత జాగీర్ అనుకున్నావా అనేవారు. ఈ సందర్భంలో ఈ జాతీయం పుట్టింది. ఇంటింటికి మట్టిపోయి అనే జాతీయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఎంతగా ధనవంతులైన, ఆస్తి పాస్తులు ఎంత ఉన్నా అన్ని విషయాల్లోనూ వారికి దాన్ని ప్రదర్శించే అవకాశం ఉండదు. కలిమిలేములతో సంబంధం లేకుండా కొన్ని వస్తువులు అందరికీ సమానంగానే ఉంటాయి. కర్రలతో వండేందుకు ఏ ఇంట్లో అయినా మట్టితో చేసిన పొయ్యి ఉండేది. ధనవంతులు కూడా బంగారు పొయ్యిని వాడరు. అంటే సామాజిక న్యాయం అందరికీ ఒకటే అన్నమాట. ఒకరికి ఒక నియమం, మరొకరికి మరో నియమం ఉండదన్నమాట. సమస్యలు లేని ఇల్లు ఉండదు. తన కొడుకు, కోడలు తనను నలుగురిలో నానా మాటలు అన్నారని, తనకు నల్లముఖం అనిపించిందని ఒక ఆమె పక్క ఇంటావిడతో అంది. ఇంటింటికి మట్టిపోయే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికే అని అనుకోవడం ఎందుకు? రేపు మాకు రావా అని ఆ పక్కింటావిడ నల్లముఖం వేసిన స్త్రీని ఓదార్చింది. ఇటువంటి సందర్భాల్లో ఇంటింటికి మట్టిపోయి అన్న జాతీయం వాడబడుతుంది. ఇప్పుడు మరో జాతీయం గురించి తెలుసుకుందాము. బట్ట కాల్చి మీద వేయుట. అంటే బట్ట కాల్చి మీద వేయుట అంటే నింద మోపడం అని అర్థం. అపవాదు వేయడం అని, దోషిని చేయడం అని. ఒకరిని అన్యాయంగా వాజ్యంలో ఇరికించడం, ఇతరులను తప్పు చేసి వారిగా చిత్రించడం అని కూడా ఈ జాతీయానికి భావము. ఒకడు దొంగతనం చేసి బంగారాన్ని తెచ్చాడు. వాడు ఆ బంగారం తన స్వంత బంగారమని చెప్పి ఒకడి వద్ద తాకట్టు పెట్టి డబ్బు అప్పు తెచ్చుకున్నాడు. పోలీసులు పట్టుకుంటే ఆ దొంగతనం చేసినవాడు తనకేమీ తెలియదని తాకట్టు పెట్టుకొని డబ్బు అప్పు ఇచ్చిన వాడి మీదికి ఆ నేరాన్ని త్రోశాడు. బట్టకాల్చి మీద వేసినట్లు ఆ నిందను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చిన వాడి మీదకి ఆ దొంగ నెట్టాడు. ఈ విధంగా అన్యాయంగా ఇతరులను వాజ్యంలో ఇరికించడం, దోషిగా నిలబెట్టడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగింపబడుతుంది. వరిగడ్డి మంట అనే జాతీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎండిన వరిగడ్డి నిప్పు తగలగానే మంటలు అంటుకొని భస్మం అవుతుంది. అందుకే మెల్లగా అంటుకొని వాటిని అంటించడానికి భగ్గున మంటలు లేచే వరిగడ్డిని వాడేవారు. ఏదైనా వరిగడ్డి భగ్గున మండి బుగ్గి అవుతుంది. మంచివారికి వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోల్చారు. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది. సహించరాని విషయం సంభవిస్తే వారు వెంటనే భగ్గున మండిపడతారు. కొంచెం సేపు వారి కోపాన్ని భరించగలిగితే వారు వెంటనే చల్లబడి వచ్చిన వారి పనికి సహాయాన్ని కూడా చేసి వారిని పంపిస్తారు. ఇటువంటి
వారి కోపం వరిగడ్డి మంటలాంటిది అని అంటారు. ఇక ఇప్పనిప్పు చింతనిప్పు చల్లారని కోపం వంటిది. ఆ కోపం ఎప్పుడు రావణ కాష్టంలాగా ముఠా తగాదాల్లాగా శాశ్వతంగా ఒకరిపై ఒకరు రాజీలేని కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వరిగడ్డి మంట వంటి కోపం మాత్రం పైకి ఆ కాస్తసేపు భరించలేనిదిగా కనిపించినా దానికి ప్రమాదం ఏమీ ఉండదు. జంతువుల పక్షుల ఆధారంగా రూపొందిన మరికొన్ని జాతీయాలను గురించి తెలుసుకుందాము. ఎద్దును చూసి మేతేయాలి అంటే విచక్షణత పాటించి పంచిపెట్టాలని అర్థం. అందర్నీ సమానంగా చూడమన్నారు కదా అని ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదరదు కదా. ఎవరికి ఎంత ఎవరికి ఏది ఇవ్వాలి అని ఆలోచించి ఎవరికి సరిపడినంత వారికి పెట్టాలి. అప్పుడు వాటి కడుపు నిండుతుంది, దుబారా కాదు. పెద్ద ఎద్దుకు మేత ఎక్కువగా వేయాలి, చిన్న ఎద్దుకు తక్కువగా మేత వేయాలి. ప్రభుత్వం కూడా పథకాన్ని బట్టి నిధులు కేటాయించాలి. దసరా మామూళ్ళు అని అందరికీ 10,000 రూపాయలే ఇచ్చారు. ఎద్దును చూసి మేతేయాలి. మేము రోజూ పనికి వస్తాము కాబట్టి మాకు ఇవ్వవలసినది మాకు ఇవ్వాలి అనే భావంతో ఈ జాతీయం ఉపయోగిస్తారు. రెండవ జాతీయం నల్లికుట్లవాడు. నల్లి వెలుతురులో దాక్కుంటుంది. చీకటిలో వేగంగా బయటకు వచ్చి కనబడకుండా వెళ్ళిపోతుంది. నల్లి మెలకువగా ఉన్నవాణ్ణి కుట్టదు, నిద్రపోతున్నవాణ్ణి కుట్టి చూస్తూ ఉండగానే మాయమవుతుంది. ఆదమరచి ఉన్నప్పుడు సమయం కనిపెట్టి ఇతరులకు కీడు కలిగించడం నల్లికుట్లతనం. ఈ గుణం ఉన్నవాడు నల్లికుట్లవాడు. ఏదీ తెగేసి చెప్పడు. పైకి తెలియకుండా దాగియుండి దెబ్బతీస్తాడు. వాణ్ణి నమ్మవద్దు అనడంలో ఈ జాతీయం వాడబడతాంది. మూడవ జాతీయం 1000 కాళ్ళ జెర్రీ. దీనికి ఎక్కువగా ఆస్తులు కలిగి ఉండడం అని అర్థం. జెర్రీకి 1000 కాళ్ళు ఉన్నాయి అంటారు. ఎవరూ లెక్కపెట్టి చూసి ఉండరు. ఎక్కువ కాళ్ళు ఉన్నాయి కాబట్టి జెర్రీకి ఒక కాలు విరిగినా పోయేది ఏమీ ఉండదు అని భావము. 1000 కాళ్ళ జెర్రీ అంటే అన్ని హంగులు, అధికారం, ధనం ఉన్నవాడని అర్థము. ప్రజలకు ద్రోహం చేసి బాగా సంపాదించిన వారి విషయంలోనూ, అక్రమ సంపాదన కలవారి విషయంలోనూ ఈ జాతీయం ఎక్కువగా వాడబడుతుంది. ఒక జమీందారు భూములను కొందరు ప్రజలు ఆక్రమించారు. ఆయన భూములను మనం ఆక్రమించుకున్నాం, ఆయనకు పెద్ద నష్టం అని అందులో ఒకడు అన్నాడు. అప్పుడు మరొకడు, ఆయనకు ఇదొక లెక్క, 1000 కాళ్ళ జెర్రీ, పట్నంలో కోట్ల ఆస్తులు ఉన్నాయి అని అనడంలో ఈ జాతీయం వస్తుంది. మూడవ జాతీయం కోతికి పుండు పుట్టినట్లు. కోతికి పుండు అయ్యింది. మరో కోతి వచ్చి ఆ పుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. మరో కోతి కూడా అట్లాగే చేసింది. ఆ కోతి స్వయంగా పుండు బాధపడలేక తాను గోక్కుంది. దానితో ఆ పుండు మరింత రక్తం కారి పెద్దది అయ్యింది. ఆ కోతికి కానీ ఇతర కోతులకు కానీ ఆ పుండును పెద్దది చేసుకోవాలని లేదు, బాధించాలని లేదు. అయినా వాటి అజ్ఞానం వల్ల కోతి పుండు మానదు. అత్త చూశావా ఈ పోరడి? కాలు దెబ్బకు పట్టేసి బడికి పంపితే మళ్ళీ దెబ్బ తగిలించుకున్నాడు, కోతికి పుండు పుట్టించుకున్నట్లు అన్నది. ఎట్లా కమ్మైతదో అన్న కోడలి పలుకుల్లో ఈ జాతీయం కనబడుతుంది. ఐదవ జాతీయం కోడి మెదడు. దీనికి అల్పత్వం, మతిమాలినతనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి, దాని మెదడు కూడా చిన్నదే అని భావం. చెబితే వినకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకొని ప్రవర్తించే వారిని కోడి మెదడు కలవారని చెబుతారు. వాడిది కోడి మెదడు, వాడికి తోచదు, ఒకరు చెబితే వినడు అనడంలో ఈ జాతీయం వినిపిస్తుంది.